రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము స్ట్రైక్లో పాల్గొన్నప్పుడు మీరు మాకు మేము 8 రోజులు ఆకులు అలమలు తిని రోడ్డుపై నిలిచి రోడ్డుపై కూర్చొని మా పిల్లల్ని ఇళ్ళ దగ్గర పచ్చుపెట్టి మేము వచ్చి రోడ్లపైన నిరసన తెలిపారు. ఆ రోజు మీరు ఏదో పాలల్లో తోడేంటేసినలాగా మమ్మల్ని మీరు శాంతింపచేసి ఆ రోజు జీవోలు ఇచ్చాము, మీకు చేశాము, మీరు వెళ్ళిపోండి, విధులకు హాజరుకండి అని ఆ రోజు మమ్మల్ని ఏమో సున్నితంగా మీరు పంపించేశారు. ఇంతవరకు ఆ జీవో ఇష్యూ కాలేదు. ఆ 8 రోజుల జీతం కూడా మాకు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆ జీవో కూడా ఇష్యూ చేయలేదు. మీరు ఎప్పుడు దీన్ని ఇస్తారో తెలియజేయమని మేము కోరుకుంటూ నిరసన తెలుపుతున్నాం. గత నెల 3వ తారీఖు నుంచి ఏఐటీసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొనడం జరిగింది. 10 రోజుల సమ్మె తర్వాత మంత్రుల కమిటీ చర్చల్లో అంగీకరించినటువంటి హామీలను అమలు చేయకపోగా తగు సంబంధిత హామీలను జీవోలు విడుదల చేయక నాన్సులు వ్యవహారంతో మా కార్మికులను రోడ్లపైకి రావాల్సిన పరిస్థితికి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కనుక ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి జీవోలు అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఏదైతే ఆఫ్కాస్లో పనిచేసే సిబ్బందికి ఇట్లా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే జీవో పాస్ చేసిందో అది అమలు చేయాలని చెప్పి అడగడం జరిగింది. నేను ఇప్పుడే కమిషనర్తో కానీ మాట్లాడాను. యూనియన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిన్న నైట్ డీటెయిల్స్ అన్ని ఆల్ మున్సిపాలిటీస్ నుంచి తీసుకున్నారు. త్వరలోనే అవి కానీ విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. త్వరలోనే అయిపోతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా లోకల్ ఇష్యూస్ కానీ ఏదైతే చెప్పారో వాటిని కానీ నేను త్వరలోనే క్లియర్ చేసి ఎక్కడైనా సరే వర్కర్స్కి ఇబ్బంది లేకుండా చేస్తానని తెలియజేస్తున్నాను.